మంచిగా కాడ అమ్మాయి అందంగా లేదు. వస్తాను 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 780 ఆమెడ దూరం వచ్చింది. అల్లంత దూరాన ఎత్తెత్తు బంగారాలు ఒప్పిస్తాను. అది ఇంతకు ఏ ఊరు ఏ పల్లెలో ఆ ఊళ్ళో పోయి అడిగిన వాళ్ళం కావాలని అక్కడ గుట్లగాసే పోయిలు ఉన్నారు. అయ్యా అట్లా ఒప్పించేది ఏ ఊరు అంటే ఊరు పేరు పలంగిరి నగరం అన్నారమ్మా. రాజ కత్తిరికాడు కత్తిరి. అయ్యా నాయన అన్నాను తండ్రి. ఎవరు మీరెవరయ్యా? అయ్యయ్యో నాయనాది పలంగిరి నగరం. నా పేరు పలంగిరి మహారాజ్. నా భార్య పేరు పౌరవతి. మాకొక్కగాను ఒక్క బిడ్డ ఉన్నది. నా బిడ్డే మరి బాగిర్తిదేవి బిడ్డ. మరి పిల్లగాని ఫోటో మంచుకున్నది. ఈ పొలగాని పేరు బలవంత మహారాజ్. నా బిడ్డ పేరు బాగిర్తిదేవి. అబ్బా పేరు మంచుకున్నది. మరి భవనాల వేడికి పోయి అది నా భార్యకి ఫోటో చూస్తా. నా బిడ్డ నచ్చిందంటే ఈ పెళ్లి ఖాయం చేసుకుంటున్నాను. భవనాల వేడికి వచ్చింది మనిషి. ఏందయ్యా ఇడు చూడా లేవలింగా ఎవరింగ్ మంచిగా కలుతాయి కానీ మనకు ఒక్క బిడ్డ ఒక్కతే పొల్ల. ఇక అల్లుడు పొలగాని చూడు. ఏరికంటే నీకు అవసరం ఆరా పని తీర్చలేదు. ఒక్కరు కావాలి ఎక్కువ అవుతుంది. ఈ పొల్ల కోట్ల ఆస్తి కట్టేంగి. ఇక ఇగో అల్లుడు పొలగాని పొడ చూడు. దేవుడా పెగాని యొక్క తల్లి తీరు పొడ చూడబోతే ఎంతో శృంగారం ఉన్నాడమ్మా. నున్నుడుకు మీ సాలు నున్నడి బుగ్గలు కంచు బాలని కంటి మించు తేజం నరుడు నరుడ నారాయణుడా పురాహరుడా దేవుడా దేవేంద్రుడ కుదుడే కుబేరుడా గాలి దేవుడా గాంధుడా వాయుదేవుడా వరుణదేవుడా అష్టదిబ్బాలకుల్ల సూర్యవంశపు రాజా లేక చంద్రవంశపు చక్రవర్తి ఉన్నాడు అని అయ్యా నీ ఇష్టం కాదు నా ఇష్టం కాదని బిడ్డను విలువబట్టే అమ్మ. వచ్చాడు కాదు ఎచ్చోడాను. వచ్చాడంటే వీళ్ళు బాయిల్లో ఉంటారు. నేనేమన్నా మరి ఇప్పుడు అయ్యో ముచ్చట పాడవ జారిపోయిందా? సమక్క ఆడుకున్నదా తమ్ముల మీద సంబరం అయితే నీ బిడ్డ కావాలి. ఎందుకంటే నా పెళ్ళి అల్లుడు అత్త నీకేం సంబరం అవ్వా.
కూర్చుని పోంద మరుగుతుంది కదా అత్తమే చాలుడు కాదు ఆయన ఇదివరకు అనుమానం పూజ కాదు ఏమంటారా ఏదో సాక్షి అంటారు దేవుడు ఇల్లే. ఆయన ఇంకా సరిగా చెవులు రావు లేకపోతే వెళ్ళే ఉండు బాగా అయితే విద్య నేను ఆయన ఏమైంది నీకు సంబంధం తెచ్చిండు విద్య ఎవరితో నాకా ఏ పొల్లగాడైతే నాకు ఉట్టమే ఇది ఓహో ఉత్తరం నాది ఇచ్చాను ఇచ్చేనే పొల్లగాడైతే ముద్దుకు ఏడు చూసినా మంచిగా ఉన్నాడు ఇక మరి నువ్వే చెప్తారా వాళ్ళు తెంపుతాయి కదా నమ్మడు నా ఎత్తు అక్కడ ఉన్నాడు చిన్నోని చేసుకోకపోయినా నీ ఎత్తుకొని ఎందుకు చేసుకున్నావు మమ్మీ నాకు ఇంకా చదువు పూర్తి కావాలి నాకు వద్దు బిడ్డ బుద్ధి మంచిది కాదు బుద్ధి మంచిది ఏం బుద్ధి బుద్ధి ఎవడ మంచిది కాదు మా పెళ్లి చేసుకోవాలి విద్య నువ్వంటే పెరిగిందా నువ్వు చేసుకోవాలా ఇంకా వాడు తెంపితే వాటి వల్ల పక్కడా పొల ఏందో నీకైతే అన్ని రాయి ఉన్నావు వద్దు బిడ్డ వాళ్ళు నాయన నేర్చుకోరు కానీ మమ్మీ మరి పొల్లగా ఎవరు అట్నే అయ్యో ఎవరు అన్నాడు బలంగిరి నగరం అట చంద్రశేల మహారాజు శకుంతల అన్న కొడుకు పేరు బలవంత మహారాజు అట ప్రాణం పోతే కాపాలు తాగుతున్నారు కాపుకాడి మల్లరెడ్డి కాపుకాడి మల్లవ సాదిరట పిల్లగాడైతే ముట్టుకున్నాడు బిడ్డ అవైన పిల్లగానికి పిల్లనిస్తే పుణ్యం అంటారు మమ్మీ పొల్లగాడు పేరు తగ్గట్టున్నాడే పేరు తగ్గట్టు కాదు నీవు తగ్గట్టున్నాడు ముందుకున్నాడు నీ అవ్వ తగ్గట్టు కూడా ఉన్నాడు మరి ఆ పిల్లగాని ఫోటో చేత బట్టి ఆ బాధితుది ఎప్పుడైతే పొల్లగాని చూసిందో ఆ తల్లిదాని రాగలతో అన్నది అవ్వా పిల్లగాడికి నాకు ఇష్టమే పెళ్లి సంబంధం కాయ మాకులు ఎగిందో అన్నది అబ్బబ్బా పిల్లగాడి పిల్లగాడు అలిగినప్పుడే పిల్లగాడి సతి తీరుపుడు శీలమ్మరాలు ఇష్టపడ్డప్పుడు పట్టు అని బ్రాహ్మణుని వచ్చి బలమూర్తం చూసారు ఎక్కువ రోజులు రాలేదు లగ్గముహూర్తం 7 రోజుల్లో వచ్చింది అది కుట్టు లగ్గం పెట్టు లగ్గం అక్కిరలేదు ఇదే లగ్గం ప్రకారం పెళ్లి చేసుకోవాలి బలమూర్తం చూసిన వాళ్ళు లగ్గం కూడా వేసుకున్నారు లగ్గం సమయానికి పిల్లగాన్ని నిర్మించుకొని మేము ఇక్కడికి వస్తాం మీరు అన్ని తిరుడ పిండి వెళ్ళం ఎందుకంటే దూరం లేదు కాబట్టి అన్ని తిరుడ మీరు పిండి వెళ్ళం సిద్ధం చేసుకుని తయారు చేసుకోమన్నారు కాదు దేవుడా పెళ్లి మనలు మొదలు పెట్టింది ఇక్కడ ఆడపిల్ల ఫోటో పట్టుకోనొచ్చి ఆడపిల్ల ఫోటో పిల్లగాడు చూపెట్టి పిల్లగాడు ఎవరు పిల్లలు ఇస్తారో ఎవరు అనుకున్నా నాకు తగినట్టుగా మీ ఇష్టం నా ఇష్టం అన్నాడు రామ 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 ఇక్కడ పిల్ల తరపు వాళ్ళు చూసినవా నిమ్మలు కొట్టి నీడ కొట్టి పచ్చలు కొట్టి పందులు వేసి పచ్చలకు పందులు పది ఆగుతున్నారు లేతమాడు తోట్ల పిల్లగాని వాళ్ళు దేవుడు పిల్లగాన్ని ఎదుర్కొంటున్నారు అబ్బబ్బా పిల్లగాన్ని ఎదుర్కొన్నప్పుడే రథముడు అనగా సాగలైన
రోజులు పెట్టినట్టు కొన్ని ఎంగాళ్ళ మధ్యలో పెట్టి వెళ్ళినాం కళ్యాణం చేసినాక అరే అవ్వయ్యలేని పిల్లగాడా అబ్బా ఈ పిల్లగానికి మరి మాత్రం అనగా రాజవేలే వృత్తాంతం చెప్పినాక నావిడ అల్లుని దాకా రోజున అయ్యా 12 రోజుల పాటు నాలో నిక్కని ఉండని అని అన్నాడు వెళ్ళిపోతా ఉన్నారు ఆడపిల్ల నాకు ఒక్కగానొక్క బిడ్డ నాకు 10 బిడ్డలు లేరు 10 కొడుకులు లేరు ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారు చదువుకున్న అపురూపకంగా నా బిడ్డకు నేను కచ్చిరికాడికి మా అల్లుడిని తీసుకొని పోయి కచ్చేరి వేలే వృత్తాంతం చెప్తాను కలియేడు మేడలల్ల కన్న తల్లి చూడరాదు ఇంట్లో ఏ పని కానీ ఒకరు చెప్పచ్చు వింటారు ఒకరు చెప్పించుకోవాలి పని బాధ నేర్పబట్టి నువ్వు బుద్ధులు జ్ఞానాలు చెప్పుకుంటూ ఉన్నాం 1 వారం రోజులు ఉన్ననాడు ఒకనాడు నిలవంత వరుస కాలం నాడు భార్య భర్తలు చూడు ఒక రాత్రి కలిసి ఒక కాపురం చేసిండ్రమ్మా అత్తగారి ఇంటిగానే పిల్లగాడు భార్యతోటి ఒక రోజు ప్రేమ కలిపి అమ్మమ్మ ఒకనాటి ప్రేమకే భగవంతుడు వరం అడిగట్టిండా బిడ్డ తెల్లవారు తల్లారి కట్టింది సాధిన ఒక తండ్రాదికి వచ్చింది అరే నన్ను చూడకుండా ఇన్ని రోజులు మా సాధిన తల్లిదండ్రులు ఏనాడు లేరు నేను ఇవాళ ఇక్కడనే ఉంటున్నా భార్య సోకుల పడ్డాడు అని అంటాడు అవ్వను మరిచిపోయిండు అయ్యను మరిచిపోయిండు అని అంటాడు మామా అత్త తయారు అయ్యి నేను వెళ్ళిపోతా మా అమ్మ నాన్న నా కొరకు ఎంత ఎదురు చూస్తారు అయ్యయ్యో బిడ్డ భాగీరథి భార్య భర్తలు కాపురం చేసిరు గర్భవతి అన్న సంగతి ఆ బిడ్డ తెలియని తల్లికి చెప్పలేదు బిడ్డను అత్తగారి భవనము జాగదోలుతానన్నది తల్లి బిడ్డ
ఇంటికి వచ్చి నెల ఇంటికి ఆడశిల్లో పొల్లో ఇంటి మగోడికి ఎంతో బాధ అనిపిస్తుందట పతాపతమై వచ్చిన మగోడి కాదు వీళ్ళ సేద నిర్తాలు కానీ సమక్షగా ఉండదమ్మా పండుగ నాడు పప్పనాడు చెల్లెడు మీదుగా రాబోరాడు నీ గంటలు ఉండదా అక్కడ మీదుగా రాబోరాడు దానికి నీకు తమ్ముడు ఉండరాడు ఎన్నడూ రాకున్నా నీవు వచ్చిన నాడు వచ్చి నీవు కాలమైన నాడు నువ్వు వచ్చి మమ్మల్ని అవుతావు వారేసిపోవాలి నువ్వే మాకు కొడుకు అయినా నువ్వే మాకు బిడ్డ అయినా అని నీ మీద బిడ్డ ఆశలెన్నో పెట్టి సాదుకున్నామా ఇయ్యాల నిన్ను ఒకరింటి పిల్లను చేసి సాగా దూరంగా మా బతుకు ఏందో అని మా మనసు అల్లాడుతుంది బిడ్డు నువ్వు మంచంలో పడిపోయిన నాడు మాకు మంచి నీళ్ళు అయ్యే దిక్కు లేదు ఇక్కడ ఆడపంటోళ్ళు అంత పంటోళ్ళు నీకు మతులు చెప్తారు మతులో వెనకైన వరక్షణమే బిడ్డ సేదకున్న వరదనట్టు పెట్టుకొని మా అమ్మ చచ్చిపోయిందాట మా నాన్న చచ్చిపోయిందాట కొడుకులు లేని మా శపాలు అనాథ శపాల లెక్క ఆడ ఉండవచ్చునా అని బిడ్డ నువ్వు వచ్చిదాను చెయ్యాలా మా చుట్టూరు మాకెవరన్నా బలగా అన్ని నువ్వే అనుకోని ఆశతులు అనుకున్నావు బిడ్డ నిన్ను కానమ్మ రాజ్యం ఇచ్చి సాగదోలుతాను సాగదోలుకుంట తల్లిదండ్రులైనా అల్లుడా మా దేవునికి మెరుగెత్తానయ్యో నా బిడ్డను నేను చేతులు పెడతాను నాయన ఇప్పటికప్పుడు గంటలు తల్లికి బిడ్డకు ఏరుబంధం ఉంటది అయ్యకు కొడుకు ఏరుబంధం ఉంటది కానీ ఆలువ కొడుకు ఏరుబంధం అనేది నాయన ఎడవాటు దేవుడే ఎడవాపాలే కానీ ఆలువలకు ఎడవాటు ఉండవు అని అంటారు భార్య అంటేనేమో కళ్ళు గుడ్డులాంటిది భర్త అంటేనేమో కంటి రెప్పలాంటి వాడు కనుగుడ్డుకు రాబడితే కంటి రెప్ప అనుకోవాలి కంటి రెప్ప కాబడితే కనుగుడ్డు ఆదుకోవాలి అని అంటారు భార్య అంటే మూడు వరసలయ్యా భార్య అంటే మూడు వరసలు అంటే మనం పెళ్లి చేసినప్పుడు బ్రాహ్మణయ్య అంటాడు చైనేశు రంభ భోంచేసు మాత కరణేశు మంత్రు అని అంటాడు కరణేశు మంత్రు అని అంటే అన్నం పెట్టి ఒళ్ళు రాసి కాడనే కానీ ఆలోచన పనుల కాడ కానీ అన్న నెలల్లో ఆలోచన చేసుకోవాలి మరి అయ్యా అన్నం పెట్టినప్పుడు అగో భోంచేసు మాత అంటే భర్త కడుపు నిండితే భార్య కడుపు నిండిన చతుర్థం అనిపిస్తుంది అయ్యా చైనేచు రంభ అనంటే అయ్యా పాపాన భార్య అంటదయ్యా అతని చేతన అప్పగింతలయ్యా
అత్తమ్మ నువ్వు ఏడు ఆ, మామయ్య నువ్వు ఏడు అరే చేస్తారేం మీరు? పూర నవ్వుతానే నాయనే పిల్ల ఆ, ఆగండి అయ్యో ఎందుకు వెళ్తానా రా? ముసల్దానా? ఇంతకు రా, మనకేం పని కదా? మనకేం పని రమ్మనండి అరే, ఇంకొక వీడియో పెళ్లి చేసిన చాలు, మనకేం పని రావే? మళ్ళీ చేసుకాల పడతావురా సరితందా, ఏం చేద్దాం? కానీ ఏ పిల్ల ఓయ్, ఏందయ్యా? అవమైన బిడ్డ ఒక్కటి పెడతాలేంది ఏమనక వారదాని అయితే నువ్వు పెరిగి పెద్దదాని అయినాక నీ పెళ్లి చేస్తే ఏర్పాటు ఉండు. నీకో మొగని ఎక్కే అలా మరి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లలు పుడితే పెరిగి పెద్దోళ్ళు కావంగా దూము చేసిన కోపం అనేది రాదు. అడవిలో పుడితే ఆ బిడ్డ పెళ్లి చేయంగా పెళ్లి సంబంధం ఖాయమైన అనుకుంటుంది ఆ తల్లి. అయ్యో నా బిడ్డకైనా సంవత్సరం దొరికి నవరంగా భర్తతో సంబరపడుతుంది. ఆ బిడ్డ పెళ్లి చేసి అత్తారిని ఆగదోలంగా